బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఇవాళ పెద్ద ఎత్తున ఒక కోలాహలం. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత విధమైనటువంటి కాంపిటీషన్ లేదు. మొత్తం కూడా ఒక ఎన్నికల వాతావరణం. జనరల్ గా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా కోలాహలం ఉందో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విధమైన ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే బీసీ అభ్యర్థుల విజయం ఖాయమైపోయింది. మెజార్టీగా ఓట్లు బీసీలు అయినప్పుడు అతి కొద్ది శాతం పిడికెడు శాతం లేనోళ్ళు గెలుచుడు అనేది అసాధ్యం. గతంలో లేనటువంటి బీసీ వాదం ఇప్పుడు చాలా బలంగా ఉంది. ప్రతి బీసీ ఒక ఆత్మగౌరవ సమస్యగా తీసుకుంటున్నాడు. ఒక్క పూల రవీందర్ గెలుపు కాదు ఇది. ప్రతి బీసీ బిడ్డ తనకి పూల రవీందర్ గెలిస్తే తను గెలిచినట్టు భావిస్తున్నాడు. ఇది ఒక ఆత్మగౌరవమైనటువంటి సమస్య. ఇలా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు పరిపాలన చేస్తారు, వాళ్ళ పెత్తనం ఎన్ని రోజులు, ఇంత శాతం ఉన్నప్పటికీ కూడా మాకెందుకు ఇలా వాళ్ళ పిఆర్టీలో ప్రాధాన్యతలు ఇస్తలేరు. పిఆర్టీ అంటే ఒకే కులానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎందుకు అయిపోయింది. కాబట్టి ఉపాధ్యాయ అనేది మేధావి వర్గం ఆలోచించేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు, ఆధిపత్య వర్గాలకు ఆత్మగౌరవ వర్గాలకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక. కాబట్టి దీనిని ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవ బిడ్డలు ఖచ్చితంగా ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. రేపు చూడబోతున్నారు. ఈ ఎన్నిక రేపు 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడానికి పునాది కాబోతున్నది. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చబోతున్నది. ఈ తెలంగాణలో ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక సామాజిక వర్గం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక సామాజిక వర్గం. ఇప్పటికే చట్టసభల్లో 43 మంది రెడ్డి సామాజిక వర్గం అని ఉన్నారు. మళ్ళీ ఇంకొక రెడ్డి పోయి ఏం చేస్తాడు? ఒక బీసీ బిడ్డలు 19 మంది మాత్రమే ఉన్నారు. ఇంకొక బీసీ పోతే 20 అవుతారు. బీసీల హక్కుల గురించి మాట్లాడగలుగుతారు. వాళ్ళని గెలిపిస్తే ఈ పైరవీ గొంతులు సచివాలయం చుట్టూ పైరవీలు చేసుకుంటారు. కాబట్టి ఒక పూల రవీందర్ గెలిస్తే ఒక ప్రశ్నించే గొంతు, ఒక బడుగు వర్గాల నుంచి గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి దీన్ని ఉపాధ్యాయ సమాజం అంతా ఆలోచిస్తుంది. ఇదేదో ఆషమాషి ఎన్నికలు కాదు. ఖచ్చితంగా ఉపాధ్యాయులు బీసీలలో కూడా ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది. ఇద్దరు అభ్యర్థుల్లో కూడా ఒక్కరిని ఏకం చేస్తే ఇక విజయం పరంగా ఉంటుంది. ఇద్దరిని ఎందుకు ఏకం చేయలేకపోతున్నారు? మొదటి ప్రియారిటీ పూల రవీందర్ గారికి మాత్రమే. ఆయన ఉపాధ్యాయ సమాజం నుంచి వచ్చిండు. ఉపాధ్యాయ సమాజం నుంచి వచ్చిండు కాబట్టి ఉపాధ్యాయులకు ఏ సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి, వాళ్ళ కొరకు ఏ డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడతాయి పరిష్కారం అవుతాయో సంపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞుడు, 3 జిల్లాల్లో సుపరిచితుడు. పూల రవీందర్ తెలివనేటువంటి స్కూలు లేదు, టీచర్ లేదు. అట్లాంటి ప్రియారిటీ ఓటు ఫస్ట్ ప్రియారిటీ పూల రవీందర్ గారికి. సెకండ్ ప్రియారిటీ కూడా తప్పుదారి అగ్రకులాల కేసీరు బీసీలకు ఏమని చెప్పి మేము అంటున్నాం. ఇది 100% ఇలా ఇది బీసీల ఐక్యతకు నాంది. కాబట్టి ఇక్కడ నేను అంటున్న పంట వండితేనే కడుపు నిండుతుంది, పరిగేరుకుంటే కడుపు నిండదు. పిడికెడు శాతం లేని వాళ్ళు నర్సిరెడ్డి కాకపోతే శ్రీపాల్ కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి కాకపోతే ఇంకొక రెడ్డి. ఇదేనా ప్రజాస్వామ్యం? రాజ్యాంగంలో ఉంది సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం అని. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఇవాళ అమలు చేయాలంటున్నాం. ఖచ్చితంగా ఈ నల్లగొండలో ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి ఈ గడ్డ. వరంగల్ కూడా అంతే. ఒక సమ్మక్క సారక్క, ఒక చాకలైలమ్మ, ఒక సర్దార్ సర్వాయి పాపన్న, ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ, అదేవిధంగా ఒక ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. నిన్న బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారు, అదేవిధంగా బీసీలను ముస్లింస్ చేసినా కానీ బీసీ సంఘం నాయకులు ఏం చేస్తున్నారని కూడా ఒక కామెంట్. ఇప్పుడు బండి సంజయ్ గారు మేము కులగణన తక్కువ చేస్తే ఫస్ట్ ఫైట్ చేసింది మేము. కులగణన తక్కువ చేసి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీసీ కులాల లెక్కలు 21 లక్షలు తక్కువ చూపించారు, ఇది అన్యాయం అని చెప్పి ఆ పత్రులను చించి వేసి చిత్తబుట్టలు వేసేసినాం. కాబట్టి బండి సంజయ్ గారికి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. కానీ ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. ఈ ప్రభంజనాన్ని ఎవ్వడు ఆపుకోలేడు. ఇలా రథచక్రాల కింద నలిగి నశం చేసిపోతాం. ఇదంతా మా ఓటు ద్వారా బీసీల ఓటును ఆయుధం చేసుకుని 1,00,000 ఏకే పాఠశాలల కంటే రాకెట్ కంటే శక్తివంతమైనది ఓటు. ఈ శక్తివంతమైనటువంటి ఓటును బీసీ బిడ్డలకు వేయడం ద్వారా ఐకమత్యం చాటేటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. 4.5 సంవత్సరాలు బీసీ ఐక్యతని ఆ ఎన్నికల లోపల బీసీల ఐక్యం చూపించకపోతే భవిష్యత్తులో బీసీలను ఎవడు కానడు, బీసీల యొక్క ఆకాంక్షలు ఎవడు నెరవేర్చడు. ఇప్పుడు సందర్భం వచ్చింది, సమయం వచ్చింది. ఇంతకంటే గొప్ప వ్యక్తి, ఇంతకంటే నిజాయితీపరుడు 5-6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాడు, ప్రభుత్వం ఇచ్చేటువంటి రెంటులు ఉంటాడు. అదే ఒక ఎమ్మెల్సీ లేనటువంటి వాళ్ళు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఇదే పిఆర్టీ సంఘాలు పెట్టిన వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నారు. కానీ తను మాత్రం ఒక ప్రభుత్వం ఇచ్చేటువంటి అద్దె భవనాలు ఉన్నాడు 6 ఏళ్ళు ఎమ్మెల్సీ చేసి కూడా. కాబట్టి గతంలో చేసిన అనుభవం ఉంది, ఇప్పుడు చేసిన అనుభవం ఉంది. ఇది ఇద్దరు ముగ్గురు మధ్యన జరిగే ఎన్నికలు కావు. బడుగు వర్గాలకు
ఆధిపత్య వర్గాలకు మధ్య జరిగేటువంటి ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నికలు, పైరవికారులకు ప్రశ్నించే గొంతుకు జరిగే ఎన్నికలు. కాబట్టి పైరవికారుల పక్షాన ఉంటారా, ప్రశ్నించే గొంతు పక్షాన ఉంటారా? బీసీలకు అన్యాయం చేయబోమని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా బీసీలకు అన్యాయం జరిగే ఉంటే పూల రవీందర్ గారికి మద్దతు ఇవ్వమనండి. కాంగ్రెస్ పార్టీకి మేము కృతజ్ఞత చెప్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తాం. పూల రవీందర్ గారు ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం అనుకుంటే రాహుల్ గాంధీకి నిజంగా సామాజిక న్యాయం గుర్తొస్తే ఇంత బీసీ బలమైన అభ్యర్థి పూల రవీందర్ తప్ప ఎవరు లేరు కదా. కాంగ్రెస్ పార్టీని బేషరతుగా పిసిసి అధ్యక్షుడు మేము ఒక బీసీ బిడ్డ పూల రవీందర్కే మద్దతు అమ్మని చెప్పమండి. క్లాక్ టవర్ చౌరస్తాలో ఒక జాతీయ అధ్యక్షుడిగా నేనే పాలాభిషేకం చేస్తాను. రైట్, నిజంగా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుందని చెప్పవచ్చు. 42% పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో చెప్తున్నారు. కానీ అదే ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ కు మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఇప్పటికే బీసీ సంఘాలంతా కలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తామని కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.